హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మీ ఇంట్లో కనుక పాత గాజులు ఉంటే కనుక వాటిని పడేయొద్దు. ఎందుకంటే మనం చాలా సింపుల్గా వీటితో ఏంటంటే డెకరేషన్ లాగా చేసుకోవచ్చు అనమాట. డోర్కి డెకరేషన్ లాగా చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా వీటిని పడేయకుండా ఈ విధంగా వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా అందంగా కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఒకసారి వీడియోనైతే. ఈ వీడియోనైతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మీరు గాజులను ఈ విధంగా తీసుకొని రెండుగా కట్ చేసుకోవాలన్నమాట. సగంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేత్తో అంటే కనుక చాలా సింపుల్గా వస్తాయి. కాకపోతే మీరు జాగ్రత్తగా చేయండి ఇది చేసేటప్పుడు, ఎందుకంటే గుచ్చుకుంటూ ఉంటాయి కదా. కాబట్టి మీరు జాగ్రత్తగా చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు ప్రతి గాజును కూడా ఈ విధంగా రెండు ముక్కలుగా చేసేసుకోవాలి, సగానికి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి చేతికి గుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా చేయండి. ఇవి చేసేటప్పుడు అయితే చిన్నపిల్లలు అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే ఇవి మళ్ళీ గుచ్చుకుంటే ప్రాబ్లం అవుద్ది. కాబట్టి తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే సగం ఒక ముక్క తీసుకొని మిడిల్కి మనం కొవ్వొత్తిని వెలిగించి ఈ విధంగా మంటను చూపించాలన్నమాట. మంటను పెట్టాలి, అదే వంగిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా అదే వంగిపోద్ది. మీరు ఏమీ వంచక్కర్లేదు. చూసారు కదా, ఆటోమేటిక్గా వేడికి అది వంగిపోద్ది. పగలదు, గాజు అయితే పగలకుండానే చక్కగా ఈ విధంగా వంగిపోద్ది అనమాట. ఈ విధంగా వంగిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకో గాజు పెట్టాలన్నమాట. పూర్తిగా వంగిన తర్వాత మళ్ళీ ఖాళీ ఉంటే ఏంటంటే దాని మధ్యలో నుంచి మళ్ళీ గాజు వచ్చేస్తుంది. ఖాళీ లేకుండా మీరు దాన్ని మంట చూపిస్తుంటే వెనకాల వైపు నుంచి ఖాళీ లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత సేమ్ అదే విధంగానే ఇంకో గాజుని కూడా తీసుకొని సేమ్ అందులో నుంచి పెట్టేసి మళ్ళీ సేమ్ అది కూడా అంతే అనమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మిడిల్లో మనకి కాల్చాలన్నమాట గాజుని. ఆ విధంగా కాలుస్తుంటే ఏమవుద్దంటే వంగిపోద్ది అనమాట గాజు అనేది. పూర్తిగా వంగిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి ఇంకొక గాజు పెట్టండి. ఎందుకంటే మీరు పూర్తిగా అది వంగకపోతే కనుక మళ్ళీ వెనకాల నుంచి గాజు వచ్చేస్తుంది వెనకాల నుంచి. కాబట్టి మీరు చూసుకోవాలి. అక్కడైతే కనుక సేమ్ అదే విధంగానే చేయాలన్నమాట. ఇంక అన్నీ కూడా చూస్తున్నారు కదా, మిడిల్లో చూపించాలి, అంటే మంటను పెట్టాలి. మిడిల్లో మంటను పెడితే కనుక ఆటోమేటిక్గా అదే ఇంకా గాజు అనేది వంగిపోద్ది. చూస్తున్నారు కదా ఎలా వంగిపోతుంది. ఇలా పూర్తిగా వంగిపోవాలన్నమాట. అసలు ఖాళీ లేకుండా ఉండాలి. తర్వాత మధ్యలో నుంచి ఇంకా మళ్ళీ ఇంకొక గాజు, లేదంటే కనుక గాజు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట, పగిలిపోతే మళ్ళీ. కాబట్టి ఇక్కడ మాత్రం చూసుకొని చేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. మనం దీన్ని తయారు చేసుకోవడం అయితే కనుక చాలా డెకరేషన్గా చాలా బాగుంటుంది, డోర్ డెకరేషన్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగానే చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నన్ను అయితే కనుక సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్, ఒక కామెంట్ చేస్తే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని అయితే కనుక. చూస్తున్నారు కదా, ఇదే విధంగా అనమాట. మిడిల్లో మీరు మంటను చూపిస్తే ఆటోమేటిక్గా అదే వంగిపోద్ది. మీరేం వంచక్కర్లేదు గాజుని. ఇదే విధంగా అన్నీ చేసేయాలన్నమాట. దీనికి కొంచెం టైం పట్టిన చేయడానికి అందంగా ఉంటుంది అనమాట డెకరేషన్కి. నేనైతే ఇంకేమీ యూజ్ చేయలేదు, అంటే దారబంతులు వాటితో ఇంకా డెకరేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఓన్లీ నేను గాజులతోనే చేద్దాం అనుకున్నాను అనమాట. కాబట్టి ఇంకా నేను వేరే ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ ఒక్క గాజులతోనే చేశాను. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కనుక దాని ప్రకారం తయారు చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగానే ఒకదానికొక్కటి పెట్టుకుంటా మధ్యలో వేడి చేస్తే ఆటోమేటిక్గా లాస్ట్లో అటు ఒక చివర కొన ఇటు ఒక చివర కొన ఉంటుంది కదా, అది రెండు కూడా కలిసిపోతాయి అన్నమాట. రెండు కలిసేంత వరకు వేడి చేయాలి. ఇదేంటంటే మా అమ్మ చెప్పిందనమాట, ఇలా చేయాలి అని చెప్పేసి. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది, చెయ్యి అని చెప్పి మా అమ్మ చెప్పింది. ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఈ విధంగా వీడియో చేశాను అనమాట. మా అమ్మ చెప్పింది ఇలా గాజులతో అయితే కనుక చాలా బాగుంటుంది డోర్కి పెడితే అని చెప్పేసి చెప్పింది. అయితే ఇంకా అదే మా అమ్మ ఫస్ట్ అయితే మా అమ్మ చూపించింది, తర్వాత ఇంకా నేను చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఏం లేదండి, మీ ఇంటి దగ్గర ఏమన్నా పాత గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు కొన్ని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఏంటంటే మిడిల్లో మనకి కొవ్వొత్తిని వెలిగించుకొని వేడి చేస్తే సరిపోద్ది అనమాట. కొవ్వొత్తి అయితే త్వరగా అయిపోద్ది. కాబట్టి చూసారు కదా, నేను ఒక కొవ్వొత్తి తీసుకున్నాను.
చిన్నదే తీసుకున్నాం, కాకపోతే ఆ కొవ్వొత్తు అనేది అయిపోయిందనమాట. మీరు కొవ్వొత్తు కాకుండా దీపం తీసుకుంటే బాగుంటుందన్నమాట. కొంచెం దీపం తీసుకుంటే ఎక్కువసేపు మనకి కావాలి కాబట్టి దీపం అయితే బాగుంటుంది. ఎందుకంటే మనం బయట వేరే వేరే డెకరేషన్స్కి ఎక్కువ కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఇంకా డెకరేషన్కి సంబంధించి ఇంకా ముందు ఇంకా వీడియోలు చేస్తాను, ఇంకా వేరే కూడా చేస్తాను అనమాట. ఖచ్చితంగా మీకు నచ్చేవి కాబట్టి నన్ను అయితే సపోర్ట్ చేయండి. తర్వాత ఏంటంటే కొవ్వొత్తు అనేది త్వరగా కరిగిపోద్ది అనమాట. కాబట్టి నేను ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని దీపంలాగా తీసుకున్నాను అనమాట. ఇలాగైతే కనుక ఎక్కువసేపు మనకు కావాలి కాబట్టి ఇలా అయితే యూస్ అవుద్ది అనమాట. చూపిస్తున్నాను కదండి మీకు వీడియోలో. సేమ్ అదే విధంగా చేసుకుంటా ఒక దండలాగా తయారు చేసుకోవాలన్నమాట, ఒక పెద్ద దండలాగా. ఇవి చేసేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే గాజులు కొంచెం మనం కట్ చేసేటప్పుడే కొంచెం ఏమన్నా చేతికి గుచ్చుకుంటాయేమో, అది మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకోండి. మళ్ళీ చిన్నపిల్లలు కూడా దగ్గరికి రానియొద్దు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి చేతులు గుచ్చుకోవడం అవుద్ది. కాబట్టి చిన్నపిల్లలు దగ్గరికి రానివ్వకుండా చేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా దండలాగా తయారు చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా, సింపుల్గా ఉంది, చాలా చక్కగా ఉంది. తర్వాత ఏంటంటే ఇలాగే మీరు తగిలించేసుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఒక దగ్గర ఒక 3, ఒక దగ్గర 4 అలాగా సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేస్తామో అలాగే చేసి వాటికి జాయిన్ చేసేస్తే మిడిల్లో మనం కొంచెం వేలాడుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇంకొక విధంగా తయారు చేస్తున్నాను అనమాట. సేమ్ అదే విధంగానే ఒక గాజు మధ్యలో ఒక ముక్కలో అలా చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకొక గాజు ముక్క పెట్టేసి సేమ్ ఇందాక ఎలా అయితే చూపించానో అదే విధంగా చేయాలన్నమాట. మిడిల్లో ఈ విధంగా చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి గాజు అనేది వంగిపోద్ది అనమాట. దీనికోసం ఏంటంటే మీరు కొంచెం లావుగా ఉంటాయి కదా గాజులు, అలా తీసుకోకండి. కొంచెం పలుచగా ఉన్నాయి తీసుకుంటేనే త్వరగా అవుద్ది. కొంచెం లావుగా ఉన్నాయి అయితే కనుక చాలా టైం పట్టేస్తుంది అనమాట. కొంచెం సన్నగా ఉన్నాయి మాత్రం తీసుకోవాలన్నమాట. ఈ విధంగానే చూసారు కదా, ఒక 2 చేసేసి దానికి మధ్యలో ఒకటి ఆల్రెడీ చేసిన దండకి, తర్వాత మనం ఒక 2, 3 చేసుకొని దానికి రెండింటికి జాయిన్ చేసి ఒకటి కలిపితే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇదైతే కనుక డెకరేషన్కి ఎటు ఏం కొనుక్కోకుండా చక్కగా ఎక్కువ కాలం కూడా ఉంటుంది, పగిలిపోదు ఏది కూడా చక్కగా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా మీకు ఎలా కుదిరితే అలా అనమాట. ఇలా నేనైతే ఒక 3, ఒక దగ్గర ఒక 2 వదిలేసి తర్వాత ఒక 3, ఒక 5, 6 అలా చేస్తాను అనమాట. లాస్ట్కి అయితే ఇలాగ నేను డోర్ దగ్గర కూడా కట్టేసి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. అలాడే మాత్రం మన ఇష్టం. మీకు 2 గాజులు వదిలేసుకున్న తర్వాత 3 గాజుల తర్వాత అలా మీరు చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా. తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.